క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓవర్ ముగిసిన వెంటనే బంతిని ఎంపైర్‌కి ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆటలో ఎటువంటి బ్రేక్ వచ్చినా బంతిని తన వద్దనే పెట్టుకుంటారు ఫీల్డ్ ఎంపైర్‌లు. ఇలా చేయడం వల్ల ట్యాంపరింగ్‌ను సాధ్యమైనంత వరకు నివారించవచ్చనేది ఐసీసీ ఉద్దేశం, రూల్ కూడా. ఒకవేళ బంతి ఆకారంలో ఏమైనా తేడా కనిపిస్తే దాన్ని ఎంపైర్ దృష్టికి తీసుకువెళ్లడం వరకు మాత్రమే ఆటగాళ్లు చేసే పని. అప్పుడు ఆ బంతిని చెక్ చేసి ఏం చేయాలనేది ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా ఆట విరామంలో బంతితో ఆడుకోవడం అనేది రూల్స్ ప్రకారం తప్పే. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విరామ సమయంలో బంతితో ఆడుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆసీస్తో 4వ టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీ బ్రేక్లో ఎంపైర్ వద్ద నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ దాన్ని బంతితో టచ్ చేశాడు. ఆటను తిరిగి ఆరంభించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్ల కోసం నిరీక్షించే సమయంలో బంతిని ఎంపైర్ నుంచి తీసుకున్న కోహ్లీ బంతిని బ్యాట్కు మిడిల్ చేస్తూ పరీక్షించబోయాడు. బంతిని చూస్తానని చెప్పి కోహ్లీ ఇలా చేయడంతో ఎంపైర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. అలా చేయవద్దంటూ కోహ్లీ నుంచి బంతిని బలవంతంగా తీసేసుకున్నాడు. ఇక్కడ కోహ్లీ చేసింది బ్యాట్ స్ట్రోక్ ను చెక్ చేయడానికి అయినా బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక అంతర్జాతీయ మ్యాచ్లో కోహ్లీ ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.